ఏం సాధిద్దాం అనుకోకున్నావో అది సాధించలేకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో ఇక అదే తీసుకోవాలి మరి. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు, నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. నువ్వు సింహంలా బతకాలంటే ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మకు. అనుకున్నది సాధించాక నీ సోల్, నీ గోల్ గురించి ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరు నమ్మవలసిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వే గెలిచినట్లే. నీటిలో పడ్డ ప్రతి వాడు చచ్చిపోడు, ఈత రానివాడు మాత్రమే చచ్చిపోతాడు. అలాగే సమస్యలో ఉన్న ప్రతి వాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఎన్నిసార్లు ప్రయత్నిస్తా, ఎందుకంటే నేను గెలవడానికే పుట్టాను. ఇంకా లాస్ట్ గెలుపు కోసం నువ్వు ఆకలిగా లేకపోతే ఓటమి నిన్ను తినేస్తుంది. అది అర్థం చేసుకో. నీ గెలుపు నువ్వే గెలవాలి. ఏదైనా సరే, ఎంత దూరమైనా సరే, ఓటమిని మాత్రం అంగీకరించుకో. నువ్వు ఎందులో తక్కువ కాదు, నీ గెలుపు నువ్వే చేరుకోవాలి. 1-0, 1కి విలువ ఉంది, 0కి విలువ లేదు. అదే 1 ముందుంటే 0 పక్కనుంటే దానికి 10 అని విలువిస్తారు. అంటే జీవితంలో కూడా నువ్వు మనిషిగా నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలి అంటే, నీ మనుగడ సాధించాలి అన్నా నీకు ధనం మిదం జగద్గురు అంటారు. అలాగే నువ్వు ప్రతి ఒక్కటిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఒదిగి ఉండుతూనే ఎదిగి చూపించు. అది అర్థం చేసుకో. లైఫ్ లాంగ్ నువ్వు సక్సెస్. ఎవరు చెప్పారు? ఒక్కసారి ఓడిపో, 2 సారి ఓడిపో, 3 సారి ఓడిపో. ప్రతిసారి ఓడిపోతామని లెక్క రాశారా విధాత? ఆ విధాత రాతని కూడా మార్చే శక్తి నీకుంది. అది అర్థం చేసుకో.